భక్తుడైనటువంటి పౌలు ఒక సందర్భంలో ఈ మాట అంటాడు, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు, ఏమిటట, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడేంత వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అనగా పౌలుకున్న ఆశ ఏమిటంటే తాను రక్షణలోకి నడిపించిన బిడ్డలందరూ కూడా ఎలా కనిపించాలట, యేసుక్రీస్తులాగా కనిపించాలి, యేసుక్రీస్తు వలె మాట్లాడాలి, యేసుక్రీస్తు వలె ప్రవర్తించాలి, ఆయన స్వరూపాన్ని ధరించాలి, ఆయన యొక్క మనస్సును ధరించాలి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. ప్రభు బలలో పాల్పంచుకోబోతున్నాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజించబోతున్నాం, సేవించబోతున్నాం. కారణం తెలుసా? ఆయన వలె జీవించటానికి. సాధారణంగా యూదులు దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వెళ్లే ముందు తమ కుటుంబ సభ్యులను పిలిపిస్తారు. పిలిపించి వాళ్ళతో పాటు కలిసి భోంచేయాలి అని ఆశపడతారు. అలా ఎందుకు భోంచేయాలని ఆశపడతారో తెలుసా అండి? వాళ్ళందరూ కలిసి రొట్టె విరిచినప్పుడు, ఆ రొట్టెను అందరూ పంచుకున్నప్పుడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్న వ్యక్తి చెప్పే మాట ఏమిటంటే, నేను దూర ప్రాంతానికి వెళ్తున్నాను కానీ ఈ రొట్టె ఏ విధంగా మీకు ఆహారమై మీ శరీరంలో ఇముడుతుందో, నేను దూరంగా వెళ్ళిపోయినప్పటికీ నేను మీలో ఉన్నాను. ద్రాక్షారసాన్ని సేవిస్తున్నప్పుడు ఆ ద్రాక్షారసం మీలోకి వెళ్ళి అది ఏ విధంగా మన శరీరంలో కలుస్తుందో, నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఈ ద్రాక్షారసము వలె నేను మీ నరనరాల్లో ఉంటాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు ఒక నూతన నిబంధన మనకు ఏర్పాటు చేశాడు. నూతన నిబంధన క్రమాన్ని ఇచ్చాడు. ఏదో తెలుసా? నా శరీరము తినండి, నా రక్తమును సేవించండి. కారణం తెలుసా? నేను పరలోకానికి వెళ్తున్నాను, కానీ ఈ భూమి మీద ఈ రొట్టె తిన్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకోండి, నేను మీ శరీరములో భాగమై ఉన్నాను. ద్రాక్షరసమును సేవిస్తున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను మీ శరీరములో అణువణువున ఉన్నాను. అనగా ఈరోజు మనలో ఎవరున్నారు చెప్పండి? ప్రభు బలలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనలో ఉన్నట్లయితే మనం క్రీస్తును ఈ లోకానికి చూపించబద్ధులమై ఉన్నాం. ఒకరోజు ఒక వ్యక్తి రైల్వే ప్లాట్ఫామ్ మీద యాపిల్ పళ్ళు పెట్టుకొని, 4 చక్రాల బండి పైన యాపిల్ పండు పెట్టుకొని అమ్ముకుంటాడు. అది తన జీవనోపాధి. అలా అమ్ముకునేటటువంటి అతను ఆ బండి అక్కడ పెట్టుకున్నప్పుడు ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్లో నుంచి పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హడావిడిగా బయటకు వస్తున్నారు. ట్రైన్ దిగే వాళ్ళు దిగుతున్నారు, ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. చాలా హడావిడిగా ప్లాట్ఫామ్ అంతా ఉంది. అలాగే ఈ హడావిడిలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్తూ వస్తూ ఉండగా ఎవరో ఒక బలమైన వ్యక్తి యొక్క చెయ్యో లేకపోతే కాలో ఈ బండికి తగిలింది. తగిలేసరికి ఆ బండి పైన ఉన్నటువంటి యాపిల్ పండ్లన్నీ కూడా కింద పడిపోవడం మొదలెట్టాయి. ఒక్కొక్క పండు కింద పడిపోతూ దొర్లిపోతూ ఉంటే ఆ యాపిల్ పండ్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఆ పండ్లను తెచ్చుకొని ఆ బండి మీద పెట్టుకోవడానికి అతనికి శక్తి లేదు. కారణం ఏమిటంటే అతడు అవిటివాడు, పాపం కాళ్ళు సరిగా లేవు. కాబట్టి గబగబా వెళ్ళి ఆ యాపిల్ పండు తెచ్చుకోలేని పరిస్థితి, దీనస్థితి, నిస్సహాయ పరిస్థితి. అటువంటి సమయంలో దూరం నుంచి ఒక ఆయన ఇదంతా గమనించాడు. హడావిడిగా అందరూ వెళ్ళిపోతూ యాపిల్ పళ్ళు తొక్కేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా సహాయం చేసి తీసుకొచ్చి ఆ యాపిల్ పళ్ళు బండిలో పెట్టే ప్రయత్నం చేయలే. దూరం నుంచి గమనించినటువంటి ఆ వ్యక్తి గబగబా వచ్చి ఆ యాపిల్ పళ్ళన్నీ తీసుకొని దొర్లిపోతూ ప్లాట్ఫామ్ నుంచి కింద పడిపోతున్న ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఆ బండి మీద పేర్చే ప్రయత్నం చేశాడు.
ఆ విధంగా ఆ పండ్లు పట్టుకుని తీసేటప్పుడు కొంతమంది కాలుతో తొక్కేశారు, బూట్ కాలుతో తొక్కేశారు. చాలా బాధ అనిపించింది. బాధ అయినప్పటికీ, కష్టమైనప్పటికీ, తన చేతులు వాళ్ళు నలిపేస్తున్నప్పటికీ కూడా ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తూ ఆ పండ్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ బండి మీద పేర్చి చక్కబెట్టి, ఆయన కొంచెం చూసుకొని ఆయన అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ యాపిల్ పండ్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్న వ్యక్తిని చూసి అయ్యా అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఏంటయ్యా, యేసుబాబు అంటే మీరేనా అని అడిగాడటండి. ఏమిటి, యేసుబాబు అంటే మీరేనా అడిగాడు. ఆశ్చర్యపడినటువంటి వ్యక్తి, యేసుబాబు, నన్ను యేసుబాబు అంటావేమిటి అన్నాడు. ఈ అవిటివాడు అన్న మాట ఏంటో తెలుసా? మా ఊర్లో మైక్లో చెప్తూ ఉండేవాళ్ళు, యేసు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయగలవాడు, కష్టంలో ఉన్నవారిని ఖచ్చితంగా పట్టించుకుంటాడు అని ఆ మైక్లో చెప్తూ ఉంటే నేను విన్నానయ్యా. ఎప్పుడూ ఆ యేసుని నేను చూడలేదయ్యా. కానీ ఈరోజు అందరూ హడావిడిగా వెళ్ళిపోతూ నా యాపిల్ పళ్ళన్నీ తొక్కేస్తూ ఉంటే ఎవ్వడు పట్టించుకోలా. కానీ నువ్వు పరుగున వచ్చావు, నీ చేతులు వాళ్ళు తొక్కేస్తున్నా సరే భరించావు, సహించావు. ఆ యాపిల్ పళ్ళన్నీ తీసి నా బండి మీద పెట్టావు. నిన్ను చూస్తూ ఉంటే ఎందుకో నేను విన్న ఆ యేసుబాబే జ్ఞాపకం వస్తున్నాడు. బహుశా ఆ యేసుబాబు నువ్వేనేమో అనిపించి అడుగుతున్నానయ్యా. అద్భుతం. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను యేసుబాబును కాదు కానీ ఆ యేసును కలిగి ఉన్న ఆయన బాబుని నేను. ప్రియ సహోదరి సహోదరులు, ఆ రోజు ఆ వ్యక్తి ఎవరిని కనపరిచాడు చెప్పండి? యేసును కనపరిచాడు. ఎలా కనపరిచాడు? తన క్రియల్లో కనపరిచాడు. వింటున్నారా? ఎందుకని దేవుడు మనల్ని పాపము నుండి వేరు చేశాడో తెలుసా? ఎందుకని దేవుడు మనల్ని ప్రత్యేకించాడో తెలుసా అండి? అసలు యేసు ఎంత మంచివాడో లోకానికి మనం చూపిస్తామని, యేసు ఎంత ప్రేమ గలవాడో లోకానికి మనం తెలియచేస్తామని. ఇది నీ జీవిత ధ్యేయమై ఉండాలి. ఏమిటది? నేను క్రీస్తు వలె జీవించాలి. అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలోకి వేస్తారా? అయ్యా, అట్టి జీవితం నాకు దయచేయి. నిన్ను క్రియల్లో చూపించే జీవితం నాకు దయచేయి. నీ వలె జీవించే జీవితం నాకు దయచేయి. నీ గుణ అతిశయములను, నీకున్న గొప్ప గుణములను లోకమునకు ప్రచురము చేసే జీవితము నాకు దయచేయి. నాయన, ఎవరో ఒక్కళ్ళు నాలో క్రీస్తును చూడాలి నాయన. అటు జీవితం నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించుమని, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యమును, సువార్తను అందించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.